హాయ్ ఫ్రెండ్స్, చర్మంపై ముడతలు తగ్గాలన్నా, చర్మ సౌందర్యం పెరగాలన్నా మన చుట్టూ ఉండే ప్రకృతి మనకు అమూల్యమైన కాయలను అందించింది. అవే అడవి కాకరకాయలు, కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలని కూడా అంటారు. మా ఆదివాసీలు ఆహార సేకరణ కోసం ఎక్కువ భాగం ప్రకృతి మీదనే ఆధారపడి జీవిస్తారు. చేలగట్లపై మరియు అడవుల్లో దొరికే అనేక రకాలైన సీజనల్ కాయలు, పండ్లు, ఆకుకూరలు అనేకం సేకరిస్తారు. మేమైతే కేవలం ఈ సీజన్లో మాత్రమే అరుదుగా దొరికే అడవి కాకరకాయల కోసం చాలా వైపు వచ్చాము. వీటిని బయట మార్కెట్లో కిలో 300 దాకా అమ్ముతున్నారని చెప్పుకుంటున్నారు. నిజానికి ఇవి చాలా అరుదైనవి, అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా అమూల్యమైనవి కూడా. పచ్చని చేలగట్ల మీద పొదల్లో ఇవి ప్రకృతి సిద్ధంగా మందు లేకుండా పెరుగుతాయి. ఇవి తినడం వల్ల చర్మంపై ముడతలు పోయి చర్మం నిగారిస్తుందని ఆయుర్వేదంలో చెప్తారు. వీటిని సేకరించడం కొంచెం కష్టమే. వీటికి ఉన్న డిమాండ్ చూసి వీటిని కూడా రసాయన మందులు వేసి పండిస్తున్నారట. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ బోడ కాకరకాయలు. ఇంత ఫ్రెష్గా న్యాచురల్గా మనకు మార్కెట్లు కూడా దొరకవు. నగరవాసులకేమో కానీ ఆదివాసులకు ఇవి పచ్చ బంగారం లాంటివి. చాలా ఇష్టంగా వీటిని కూర, పచ్చడి చేసుకుని తింటారు. మా ఆదివాసీలు ఈ అడవి కాకరకాయల కూర ఎలా వండుతారో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్? బుడంకాయలు. వీటిలో కూడా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తినడానికి కొంచెం పులుపు తీపిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇవి ఎక్కడైనా పంట పొలాల్లో కనిపిస్తే తినడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. కంటికి చాలా మంచిది. నాకు తెలిసి పంట పొలాల్లో కొట్టే రసాయన మందుల ప్రభావంతో ఇవి అంతరించబోతున్నాయి. ఈ బోడకాకరకాయలలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రమే ఆదివాసులకు బాగా దొరుకుతాయి. పాములు తిరిగే పొదల్లో ఇవి బాగా పెరుగుతాయి కాబట్టి కాయలను జాగ్రత్తగా సేకరించాలి. ఈ బోడకాకరకాయ పండిపోయాక గింజలను విత్తనాలుగా నాటుకోవచ్చు. కొంతమంది గింజలను నూనెలో వేయించి వెల్లుల్లి కారం చేస్తారు. ఒకసారి తింటే జీవితంలో మరవలేరు, అలా ఉంటుంది టేస్ట్. పచ్చని పంట పొలాలపైన తిరుగుతూ 2 కేజీల పైగా కాయలు సేకరించాము. ఈ బోడకాకరకాయల కూర మెడిసినల్ వాల్యూస్ పోకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మంటపై అసలు చేయకూడదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము, చూపిస్తాము ఎలా చేయాలో. ఇవి మొత్తం కలిపి ఒక 2 కేజీల కాయలు ఉంటాయనుకుంటున్నాను. ముందుగా వీటిని ఒక పాత్రలో తీసుకొని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. మరీ పెద్ద సైజు, మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు కోసుకోండి. ఈ కూరలో ఎటువంటి మసాలా దినుసులు అవసరం లేదు. సహజ సిద్ధంగా తింటేనే ఏ రుచైనా గుర్తుండిపోతుంది. మీరు రోజు వారి కూరలాగానే దీన్ని చేసుకోవచ్చు సింపుల్గా. నూనెలో ముక్కలు వేగాక సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, సన్నని మంటపై మాత్రమే ఉడికించాలి ఈ కూరను. అప్పుడే కూరలోని పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. ఒక్క 10 నిమిషాలు ఉడికాక కూర సిద్ధమైనట్లే. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఇక సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.